నమస్కారం. నేను డాక్టర్ నోరిజీ ప్రదీప్, గుణ ఆయుర్వేదా నుంచి ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్. మనం ఈ రోజున ఒక విచిత్రమైన టాపిక్ని మనం మాట్లాడుకుందాం. పూర్వకాలంలో ఏదైనా ఆహారం చేస్తే కనుక అది పాడైపోతూ ఉండేది. కాబట్టి దానికి కుండల్లో పెట్టేవాళ్ళు, ఆ తర్వాత చలవ దాంట్లో పెట్టేవాళ్ళు. అలా చాలా ప్రత్యేకమైన టెక్నాలజీస్ మెల్లగా పెంచి ఆఖరికి అర్థమైంది ఏంటంటే చల్లగా పెడితే కనుక ఆ ఆహారం నిలువ ఉంటుంది అని. అది మెల్లమెల్లగా ఏమైంది, ఓ ఫ్రిడ్జ్ లాగా తయారైంది ఆ టెక్నాలజీతో. ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన వస్తువులు ఏం పెట్టుకోవచ్చు, ఏం పెట్టుకోకూడదు, పెట్టుకుంటే దానిలో ఏదన్నా నష్టాలు వస్తాయా లేదా అనేది మనం ఈరోజు ముఖ్యంగా మనం ఈ విచిత్రమైన టాపిక్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది తెలియాలి. ఎందుకంటే ప్రతి వారి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది. దాంట్లో మనం ఏమి పెట్టుకోకూడదు, ఏమి పెట్టుకోవాలి, అసలు ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది, అసలు ఒక జామ పండు పెట్టారు లేదా పాలు పెట్టారు, ఏమవుతుంది అంటే ఒక సర్టన్ టెంపరేచర్ కన్నా తక్కువ ఉంటే కనుక మన శరీరంలో కానీ ఆ పార్ట్లో, అంటే ఇప్పుడు జామకాయలో కానీ దేంట్లోనే కానీ ఏదైతే రసాయనిక చర్య ఉంటుందో అది తగ్గిపోతుంది అన్నమాట. అంటే స్లోగా అయిపోతుంది. వేడి ఉంటే కనుక ఫాస్ట్గా అవుతుంది, వేడి లేకపోతే స్లోగా అవుతుంది. అదే ప్రిన్సిపల్ తీసుకొని ఫ్రిడ్జ్ని తయారు చేశారు. దాంట్లో ఫస్ట్ మా చిన్నప్పుడు మెల్లగా ఫ్రిడ్జ్లో వచ్చిన కొత్తల్లో దాంట్లో కేవలం పాలు పెట్టేవాళ్ళు, పాలు కూరగాయలు పెట్టేవాళ్ళు. మెల్లమెల్లగా ఇప్పుడు కనుక లేటెస్ట్ అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మనం చూస్తే కనుక ఫ్రిడ్జ్లో పెట్టని వస్తువులు ఏవీ లేవు. ఒక పార్టీ అయింది అంటే అక్కడి నుంచి తీసుకొస్తారు, లేకపోతే జొమాటో స్విగ్గీలో ఆర్డర్లు చేసి తీసుకొచ్చిన ఆహారం సగం తిని సగం తర్వాత ఉంచుకుందామని లోపల పెట్టేస్తారు, ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. ఇలా అన్నీ పెట్టడం వల్ల మీకు కొన్ని ఐటమ్స్, ఇప్పుడు ఆనియన్ ఉన్న ఐటమ్ ఉందనుకోండి, అన్నిటికంటే డేంజరస్ అది. ఆనియన్ ఉంది అంటే ఒక్కసారి కట్ చేస్తే దాన్ని ఒక 2-3 గంటల లోపల దాన్ని కుక్ చేయకపోతే దాన్ని బయట పడేసేవలసిందే. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా చక్కగా దాంట్లో ఇంకొన్ని కెమికల్ రసాయనాలు తయారయ్యి అది ఫంగస్ వచ్చేస్తుంది. దాంట్లో మనకు కనిపించిన ఫంగస్ అంటే వైట్ స్పోర్స్ వస్తాయి, అది మనకు కనిపించదు. అది కనుక తింటే ఖచ్చితంగా గొంతు ప్రాబ్లమ్స్, స్టమక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా మందికి చిన్నపిల్లలకి అర్థం కాని కడుపు నొప్పులు వస్తాయి, అది ఈ ఉల్లిపాయలు తినడం వల్లే వస్తాయి. అలాగే వెల్లుల్లిపాయ పెట్టకూడదు. మీకు ఏదైనా సరే చాలా స్మెల్లీగా ఉండే, అంటే ఎక్కువ స్మెల్ వచ్చే పదార్థాలు లోపల పెట్టండి. స్మెల్ వచ్చే పదార్థం అంటే ఏంటి, దాంట్లోంటి కెమికల్స్ రిలీజ్ అయితే అని అర్థం. ఎప్పుడైతే ఆ కెమికల్స్ రిలీజ్ అవ్వవో, చల్లగా రిలీజ్ అవ్వవో, బయటికి తీసిన మరుక్షణం అంటే ఒక 5-10 నిమిషాల్లోనే దాని రసాయన చర్య చాలా ఫాస్ట్గా అయిపోయి అది పాడైపోతుంది. అలాగే కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి. ఇప్పుడు అరటిపండు ఉంది, అది ఫ్రిడ్జ్లో పెట్టకండి. కట్ చేసిన పైనాపిల్ ఉంటుంది, అది పెట్టుకోండి ఫ్రిడ్జ్లో. ఇలా కొన్ని ఫ్రూట్స్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టకపోవడం వల్లే బెటర్. ఏదైతే న్యాచురల్ ప్రొటెక్షన్ ఉంటుందో, అంటే దాని స్కిన్ ఉంటుందో, అరటిపండు తొక్క ఏదైతే అరటిపండుని కాపాడుతుందో ఆ కాపాడే తత్వం దాంట్లో ఉంటుంది. మీరు చేయగలిగితే ఫ్రూట్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండానే దాన్ని అవగొట్టేసే ఏర్పాటు చేసుకుంటే అది అద్భుతంగా ఉంటుంది. మీరు పెట్టుకోగలిగిన వస్తువులు, దానికి పెద్దగా పాడవని వస్తువులు ఇప్పటిదాకా తెలియలేదు అంటే ఇది పాడవుతుంది అని, అలాంటి వస్తువుల్లో మీకు మొదటిది పాలు, పెరుగు, మజ్జిగ, ఇలాంటివి పెద్దగా పాడవు. కానీ చాలామంది ఇడ్లీ పిండి, దోశ పిండి ఇలాంటివన్నీ కూడా ఫ్రిడ్జ్లో తోసేస్తున్నారు కదండి, వారం చేసేసి తోసేస్తారు. నాన్ వెజ్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు మనం తీసుకొచ్చి పార్టీల్లో, ఎందుకంటే నాన్ వెజ్ ఒకసారే మనం తినేలేరు ఎవరు, ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసినా కూడా. కాబట్టి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి అలా ఉంచేసి మనం వారం అంతా తిన్నాం, ఇలాంటిది అన్నిటికంటే భయంకరమైన చర్యలో మొదటిది. అంటే హాస్పిటల్ నిండాలి అంటే అందరూ నాన్ వెజ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినండి. అంటే నేను ఇది నెగిటివ్గా చెప్తున్నాను, మీరు గుర్తుంచుకోండి. రెండోది, మీరు ఏ పదార్థాలు అయితే స్మెల్ అంటే దాంట్లో నుంచి మంచి వాసన వస్తుందో లేకపోతే చెడు వాసన వస్తుందో అవి పెట్టకండి, ఇది రూల్.
రెండో రూల్ ఏంటంటే ఏ పదార్థం అయితే మీకు బయట పులిసిపోతూ ఉంటుందో ఆ పదార్థాలు ఎక్కువసేపు పెట్టకూడదు. మూడోది, మీ ఏ పదార్థాల్లో అయితే ఉప్పు ఉండదో, ఐస్ క్రీమ్ తప్ప ఉప్పు ఉండదో ఆ పదార్థాలని ఫ్రిడ్జ్లో పెట్టకండి. ఫ్రిడ్జ్లో పెట్టి తినడం వల్ల మనం కేవలం ఆహారాన్ని వేస్ట్ చేయకుండా ఉండే ఏకైక ధర్మం ఉంటుంది తప్ప ఏ పదార్థము ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత మీకు చాలా మంచిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ కూడా చేయకండి. దాంట్లో పోషక విలువలు తగ్గుతూనే ఉంటాయి. దయచేసి ఫ్రెష్గా తినడానికి ట్రై చేయండి. నేను ఫుడ్ని పడేయమని చెప్పను. లిమిటెడ్గా ఎంతైతే తింటారో అంతే తయారు చేసుకోండి, అంతే పెట్టుకోండి. ఫ్రిడ్జ్ని యూజ్ చేసుకోవడం చాలా మంచిది. నీళ్ళకి పెట్టుకోండి, లేదా మీరు ఐస్ క్రీమ్లు పెట్టుకోండి, పాలు పెట్టుకోండి, పెరుగు పెట్టుకోండి, ఫ్రూట్స్ పెట్టుకోండి, అన్నీ పెట్టుకోండి. కానీ అతిగా చేయవద్దు. వండిన పదార్థం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టవద్దు. నాన్ వెజ్ ఎస్పెషల్లీ మీరు పెడితే కనుక దాన్ని రుచి ఎలానో ఉన్నా కానీ దాంట్లో చక్కటి పదార్థాలు ఏవైతే ఉంటాయో అన్నీ నాశనం అయిపోతాయి. మీకు ప్రోటీన్, మీరు ఆ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన ప్రోటీన్ వల్ల మీకు లాభం ఉండదు. అందుకని చాలా రెస్టారెంట్స్లో, చాలా వాటిలో ఏదైతే ఈ ప్రక్రియ ఉంటుందో, ఫ్రిడ్జ్లో పెట్టి తీసే ప్రక్రియ ఉంటుందో, అలాంటివి తిన్నా కూడా మీకు పోషణ వచ్చినట్టు అనిపించదు. కాబట్టి మీరు ఫ్రిడ్జ్ని కరెక్ట్గా దాన్ని ఒక టూల్గా వాడుకుని దేని పెట్టాలి ఏం పెట్టకూడదో చూసుకుని వాడుకుంటే కనుక మీకు దానివల్ల మీకు వచ్చే లాభం ఎక్కువ ఉంటుంది. అదే కనుక మీరు ప్రత్యేకంగా ఇలాంటివన్నీ తెలుసుకోకుండా పెట్టుకుంటే మీకు లాభం కన్నా నష్టం ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నమస్కారం. శుభం భూయాత్.